నిన్న జగన్మోహన్ రెడ్డికి బలి కోరిన బర్త్డే అని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. నాకు చాలా నచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్. ఎవరన్నా పుట్టినరోజుల్లో సేవా కార్యక్రమాలు చేయటం చూసాం, 10 మందికి అన్నదానాలు చేయటం చూసాం. ఎక్కడన్నా కూడా ఒక మంచి అబ్బా మా నాయకుడు పుట్టాడు, నీ నాయకుడు పుట్టినరోజు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం చూసాం. లేకపోతే భోజనాల్లో మీరు అది మేకలు, గొర్రెలు, చికెన్, ఐ డోంట్ నో, మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ నాకు తెలియదు వ్యవసాయకారాలు గోలేంటో, ఐ డోంట్ నో. సో మీరు అవన్నీ భోజనాలు పెట్టుకోవడం కూడా సర్వసాధారణం. కానీ ఒక అలాటెడ్ ప్లేస్లో దేవుళ్ళకి కానీ ఎక్కడైనా బలి ఇవ్వటం చూసాం. కానీ నిన్న వీర విహంగంగా రక్తాన్ని చిందిచ్చేశారు ఇతను పుట్టినరోజుకి. చాలా చూసే వాళ్ళకి, పేపర్ చదివే వాళ్ళకి చి అని పక్కన పడేసేటట్టు ఉంది. నేను ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి నిన్న మళ్ళీ చెప్తున్నాను గొర్రె, మేకో, ఓకే, వీటిని బలిచ్చి ఆ ముండలను పుచ్చుకుని ఆ రక్తాన్ని పోస్టర్ల మీద చిందిచ్చి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకి వీడియోలు తీసి మా నాయకుడు పుట్టినరోజు జయహో అన్నట్టు వీడియోలు పెట్టి జనాలందరిలో చీత్కారం పొందింది నిన్న ఇన్సిడెన్సెస్. ఇది ఒక్క ఆంధ్రలోనే అంటే కానే కాదు, పంజాగుట్ట ఫ్లైఓవర్ సర్కిల్ దగ్గర, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, ప్రతి చోట ఇలాగే రప్పరప్ప బలి, నెత్తుటి చిందించడం, ఆటన్నిటి జగన్మోహన్ రెడ్డికి అభిషేకాలు చేయటం, ఒక రకంగా చెప్పాలంటే ఒక చూసే వాళ్ళకి చాలా బార్బారిక్గా జరిగింది ఈ పుట్టినరోజు. దానిపైన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎక్కడన్నా కూడా నెత్తురు లేనిది, నెత్తురు చెందకుండా శాంతియుతంగా ఒక పుట్టినరోజు జరుపుకుంటే నాయకుడు గురించి బాగుండేది. ఇది ఖచ్చితంగా ఒక పబ్లిక్ ఒపీనియన్ నేను చెప్తుంది ఈరోజు. అలా కాకుండా చాలా మాస్గా చేసి రక్తాన్ని చిందించి విసిరించి రప్పారప్ప 2029 అంటే చూసే వాళ్ళకి యాక్ థూ ఫీలింగ్ మాత్రం వచ్చింది. వాళ్ళకి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వచ్చింది.